షిన్చాన్ ద అడల్ట్ ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్ మూవీ రివ్యూ. మూవీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారనమాట. వాళ్ళైతే ఓల్డ్ కాసుక్ అవి ఒకప్పట్లో జనాలు ఎలాగుండేవారు అలా తీసుకొద్దాం, చిన్నపిల్లలు ఎలాగ ఆడుకుంటున్నారు, వీళ్ళకి టెన్షన్లు ఎందుకు, వీళ్ళందరినీ చిన్నపిల్లలు చేసి పిల్లల్ని మనం తీసేసుకుందాం, వాళ్ళని పెద్ద వీళ్ళలాగే చేసేద్దాం అని ప్లాన్ అనమాట. మరి అది విఫలమైందా, మరి సక్సెస్ అయిందా అనేది మీరు మూవీలో చూస్తారు. ఇంకా మూవీ ఎలాగుందనే విషయానికి వస్తే నాకైతే బాగా లాంగ్ టైం ఇంత మంచి మూవీని చూశాను, బాగుంది అని అనిపించింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. చెప్తున్నాను కదా, మీకైతే బాగా నచ్చుతుంది. అండ్ మూవీని కొంతమంది నచ్చదు అని అంటారు, కానీ ఈ మూవీ అయితే చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్టేషన్సే పెట్టుకోలేదు మూవీ మీద. నేనేంటంటే ఎలాగో ఇది పాత మూవీ కదా, అలా మూవీస్ లాగా బాల్తో పడిపోద్ది ఇది కూడానా, ఇంకేముంటుందిలే స్టోరీ, పాత మూవీ కదా అని అనుకొని చూస్తున్న కొద్దీ ఒక్కొక్క క్యారెక్టర్ సెట్టింగ్ అలాగ ఉంది. మరి అంటే ఒక్కొక్క క్యారెక్టర్ సెటప్ అదంతా భలేగా ఉందన్నమాట. ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ అదంతా చెప్తున్నాను. మెయిన్లీ ఇది సూపర్ అనమాట. మన ఛానల్ ఇది మూవీని చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో క్లిక్ చేసి చూసేయండి, చాలా బాగుంటుంది. 1080pలో కూడా ఉంది, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అండ్ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేసేద్దాం. అండ్ ఏంటంటే మనకి ఇది చాలా బాగా నచ్చింది నాకైతే. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ మొత్తం అదిరిపోద్ది గైస్. చెప్తున్నాను కదా, ఈ ఫస్ట్ హాఫ్లో చేజింగ్ సీన్ ఉంటుంది. షిన్చాన్ ఇది హిమవరి తర్వాత షిన్చాన్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి బస్సు నడుపుతారు, స్కూల్ బస్. ఆ వెనకాతలేమో విలన్స్ వాళ్ళు పట్టుకోవడానికి, అంటే ట్రిక్ అనమాట. అందరినీ పట్టుకోవాలి పిల్లల్ని నైట్ అయ్యేలోపు. అలాగే అందరినీ తీసుకెళ్ళిపోతారు, మీ అమ్మ నాన్నలు పిలుస్తున్నారని నైట్లో అందరినీ. కానీ వీళ్ళు ఎందుకో డౌట్ వచ్చి ఉండిపోతారనమాట. ఉండిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. పెద్ద అయిన తర్వాత మెయిన్ చిన్నపిల్లల్లా చేసేస్తారనమాట. నార్మల్గా చిన్నపిల్లల్లా చేసేస్తారు పెద్ద అయిన తర్వాత కూడా. అండ్ అదే వీళ్ళ మోటివ్ కూడా, అందరినీ చిన్నపిల్లలు చేసేయాలి, వాళ్ళు కూడా టెన్షన్స్ లేకుండా ఆడుకుంటూ ఉండాలి, మనం తినడానికి ఏదో వాళ్ళు కూడా అలాగనమాట. అది చేజింగ్ సీన్ గురించి మాట్లాడితే, అందుకు చిన్నపిల్లల్ని పట్టుకెళ్ళిపోదాం ఎలాగైనా అనేసి అనుకుంటే వీళ్ళు దొరకలేదన్నమాట. వాళ్ళ అమ్మా నాన్నలతోనే ఎతికిస్తారు. ఎందుకంటే వీళ్ళు మనం పీల్చే గాల్లో ఏదో కలుపుతారనమాట. అది పీల్చడం వల్ల వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ పిల్లల్ని మర్చిపోయి కూడా వాళ్ళ పిల్లల్నే పట్టుకోవడానికి వస్తారు. అండ్ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, షిన్చాన్ డైనోసార్ డైరీ మూవీ ఉంది కదా, ఆ మూవీ అందరూ తెలుగులో కావాలంటున్నారు కానీ థియేటర్స్లోనే అవైలబుల్లో ఉంది. ఇంకా మిగతా లాంగ్వేజెస్ అంటారా, హిందీ జాపనీస్లోనే వచ్చింది. అది నేను అప్లోడ్ చేయమంటే చేస్తాను, కానీ అది మూవీ అయితే తెలుగులో అయితే ఇంకా రాలేదు. మన ఓటీటీలో ఏ ఓటీటీలో కూడా రాలేదు తెలుగులో అయితే. మీకైతే చెప్తున్నాను ముందే, హోప్స్ అయితే పెట్టుకోకండి, అంత బేగా ఈ మూవీ అయితే రాదు, ఓకేనా? సరే, మరి కంటిన్యూ చేద్దాం. ఇంకా మూవీ విషయానికి వస్తే, మనకి మూవీలో ఆ చేజింగ్ సీన్ ఉంటుంది కదా, వెనకాతల విలన్స్, ముందునేమో మనోళ్ళు ఎలా డ్రైవ్ చేస్తారా బాబు అని అనుకునే లోపు బోచాన్ ట్విస్ట్, నేను చేస్తాను తర్వాత మీరు చేయండి, తర్వాత అలాగా ఒక్కొక్కరు చేస్తారు. కజామేమో డ్రైవింగ్ రూల్స్ పాటిస్తాడంట. అది అన్నప్పుడు నేనే వచ్చి, నీకు అసలు డ్రైవింగ్ లైసెన్సే లేదు, మళ్ళీ నువ్వు రూల్స్ పాటిస్తావు అంటే, అవును కదా అని స్టీరింగ్ వదిలేస్తాడు. అది భలే ఉంటుంది. దాని తర్వాత ఒక్కొక్కరు భలే డ్రైవ్ చేస్తారు. షిన్చాన్ అయితే ఒక డైలాగ్ ఉంటుంది, మెయిన్లీ వాళ్ళ అమ్మకి ఇసురుతాడు, మర్చిపోతారు అనమాట. వాళ్ళ అమ్మలు వీళ్ళు పట్టుకోవడానికి వస్తారు కదా, షిన్చాన్ వాళ్ళ అమ్మకి ఇసురుతాడు, నేను నార్మల్గానే తిక్కలవాడిని, నువ్వు ఇలాంటివి చూపించావు అనుకో ఇంకా అంటే ఏదో డైలాగ్ ఉంటుంది, అది మర్చిపోయాను. ఆ డైలాగ్ అయితే సూపర్. అది డైలాగ్స్ గురించి పక్కన పెట్టడం, కానీ ఆ చేజింగ్ సీన్ ఏదైతే ఉందో అదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట మూవీలో. దీని గురించి చెప్తున్నాం కానీ మిగతా దాని గురించి చెప్పట్లే కదా. మిగతా క్యారెక్టర్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మధ్యలో ఎందుకు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని చూపించలేదు నాకైతే అర్థం కాలేదు. అంటే ఒక సడన్ సీన్ వచ్చిన తర్వాత ఇంకా అలా కజామా వీళ్ళందరూ ఉండరు అనమాట. ఇంకా క్లైమాక్స్ ఒక 30 minutes ఉందనగా ఇంక వీళ్ళు ఎవరు ఉండరు. క్లైమాక్స్ ఒక 40 అలాగా 30 అలా మినిట్స్ ఉన్నప్పుడు ఇంక వీళ్ళందరూ ఏమైపోతారో నాకు అర్థం కాలేదు. నేను సరిగ్గా చూడలేదా మరి, నేనైతే ఫోన్లో చూశాను, టీవీలో కూడా చూశాను గైస్. నాకైతే నాకు అర్థం కాలేదు, అది సరిగ్గా చూడలేదు అనుకుంటా, మళ్ళీ చూస్తా కానీ నాకైతే అర్థం కావట్లేదు. ఒక సీన్ వచ్చిన తర్వాత ఇంకా తర్వాత ఒక 30 to 40 minutes ఉంది అయిపోవడానికి, అనగా ఇంకా వాళ్ళు కనిపించరు.
వీళ్ళే మిషన్ సాల్వ్ చేసేస్తారు, షించాన్ మిషన్ సాల్వ్ చేసేస్తాడు, ఎండింగ్లో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రాదు. నాకైతే ఏడు అర్థం కాలేదు. ఓకేలేండి, అదంతా పక్కన పెట్టండి, అది మ్యాటర్ ఏం కాదు, నార్మల్ చెప్తున్నా. కానీ సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. అండ్ డైనోసార్ డైరీ గురించి కూడా వెయిట్ చేస్తున్నా. నెక్స్ట్ హాట్ స్ప్రింగ్స్ బ్యాటిల్ గురించి కూడా మీరు రివ్యూ పెట్టమంటే పెడతాను, పక్కా చూస్తాను. నా ఫ్రెండ్స్ అయితే రే బాగాలేదురా అని చెప్పారు, మరి చూద్దాం. మరి డిసప్పాయింట్ చేసిందేమో ఇది అందరినీ. ఓకేలేండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రివ్యూ పెట్టాలా వద్దని చెప్పండి నాకు ఫస్ట్. షించాన్ హాట్ స్ప్రింగ్స్ బ్యాటిల్ మూవీ రివ్యూ ఏంటంటారు? ఓకేనా. నేనైతే ఇంకా చూడలేదు మూవీని, నేను మొన్న మిస్ అయిపోయాను, మర్చిపోయాను మూవీ వస్తుందనే. నేనైతే మర్చిపోయాను, అందుకే. ఇంకా రేటింగ్ విషయానికి వచ్చేద్దామని ఈ మూవీ ద అడల్ట్ టెంపర్ స్ట్రైక్స్ బ్యాక్ మూవీ రేటింగ్ వచ్చేసి నేనైతే ఎంత ఇద్దాం, 4/5. చాలా బాగా అనిపించింది. మీరైతే ఎంజాయ్ చేస్తారు పక్కాగా. షించాన్ ఫ్యాన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను, చెప్తున్నాను కదా. ఆ మ్యూజిక్ కానీ యాక్టింగ్ కానీ షించాన్ అయితే సూపర్, అది ఇంకా అదిరిపోయింది, చెప్పక్కర్లేదు ఇంకేటినా. టాప్ నాచ్ ఉంది అంతానా. ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, టెలిగ్రామ్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఓకేనా. మరి ఇంతే. మరి ఈ వీడియో వచ్చేసి లైక్ చేయండి, షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గడిపి అలా పెట్టుకోండి. ఓకేనా. బాయ్ బాయ్ గైస్, ఇంకోటి ఇంకొస్తా. బాయ్ బాయ్.